రోజులుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నేడు లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో దీక్షా శిబిరం వద్ద అఖిల పక్ష పార్టీల నాయకులు, కార్మిక సంఘాలు, గ్రామ పంచాయతీ కార్మికుల సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో 6 పంచాయతీల కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఫిబ్రవరి 10 సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించడం జరిగింది. అఖిలపక్ష పార్టీల నుండి పార్టీల కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కృషి చేస్తామని అఖిలపక్ష పార్టీల నాయకులు తెలిపారు. ఈ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, మాల మహానాడు, సిపిఐ, ఎంఎల్ పార్టీ నాయకులు, గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది, సిఐటియు నాయకులు, బుక్యా రమేష్, టీఆర్ఎస్ నాయకులు, సిపిఐ నాయకులు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 8 రోజుల నుంచి లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి 6 గ్రామ పంచాయతీల కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె మొత్తం కూడా ప్రధాన ఉద్దేశంగా చూసుకుంటే గతంలో ఇచ్చినటువంటి జీతం ఏదైతుందో 12,500 నుంచి కేటగిరీ వారీగా 17,000 వరకు కార్మికులకు వస్తూ ఉన్నాయి. ఏకదాటిగా ఆ జీతాలన్నీ కూడా రద్దు చేసేసి 51వ జీవో ప్రకారం మేము 9,500 మీకు ఇస్తామని చెప్పేసేటువంటి ఇక్కడ అధికారుల అత్యుత్సాహంతో 9,500 రూపాయలకే దిగిపోయినటువంటి పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటువంటి దుస్థితికి నెట్టివేయబడుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం చాలా కష్టపడి మొత్తం ఊరంతా కూడా శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాలకి అండగా నిలబడుతూ పనిచేస్తున్నటువంటి, శ్రమటోడ్చి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పొట్టలు కొట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారి ఉమ్మడి లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనగర్, అశోక్ నగర్, ప్రశాంత్ నగర్, సంజయ్ నగర్, లోతుబాగు మరి ఈ గ్రామ పంచాయతీలో వేతనాలను తగ్గించిన పరిస్థితుల్లో గత 10 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పంచాయతీ కార్మికులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ వర్ధిల్లాలి పంచాయతీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి పంచాయతీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి పంచాయతీ కార్మికుల ఐక్యత. ఇందులో భాగంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని మన లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రం, పాలకేంద్రం వద్ద గల నిరసన దీక్షా శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క ప్రజా సంఘాల నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు వాసం రామకృష్ణ గారు, అదేవిధంగా రమేష్ గారు, చిన్న గారు, నవతన్ గారు, మరి వీరన్న గారు, మరి పలు పార్టీల నుంచి కూడా ఎంతోమంది సంఘీభావం తెలియజేసిన పరిస్థితుల్లో ప్రత్యక్షంగా ఈ యొక్క పోరాటాన్ని ఇటు చిన్నగా అవుతుంది. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి ఆనుకున్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ అయిన లక్ష్మీదేవిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ, మరి దాంట్లో భాగంగా ఉన్నటువంటి 6 గ్రామ పంచాయతీల పారిశుద్ధ కార్మికులు అందరూ గత 8 రోజుల నుంచి ఇక్కడ వారి యొక్క జీతాలు తగ్గించారని, వారు జరుగుతున్నటువంటి అన్యాయంపై ఇక్కడ మరి గత 8 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే ఈ జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, మండల యంత్రాంగం కావచ్చు, అధికారం దీని ఇంతవరకు కూడా మరి వారి వైఖరి ఏందనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలోనూ ఈ జిల్లాలో ఎక్కడైనటువంటి పంచాయతీ అధికారుల వ్యవహార శైలి, స్థానిక ఎంపీఓ కావచ్చు, డిపిఓ గారు మరి కొత్త మీరు పాత జీవోలు తీసుకొచ్చి మీరు ఏదైతే 12,000 రూపాయలు, 500 రూపాయలు గతంలో ఇచ్చినటువంటి జీతాల్ని ఈరోజు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ కార్మికులు 51 జీవోని రద్దు చేయాలని చెప్పి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లిలో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దానికి పూర్తి మద్దతుగా మా టీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి మద్దతుగా ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు రానున్న రోజుల్లో ఏ ఉద్యమం చేపట్టినా దానికి మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మా యొక్క మాజీ మంత్రివర్యులు వర్మ గారు
అదేవిధంగా ఎంపీ వద్రాజ్ రవిచంద్ర గారు తెలపడం జరిగింది. తక్షణమే కేటీఆర్ గారితో మాట్లాడి దీనిపై పూర్తి స్టాండ్ కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క దీక్షను ఉద్దేశించి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. మా జీతాలు మా జీతాలు మా జీతాలు 51వ జీవోని 51వ జీవోని మా జీతాలు పోరాడతాం. మా సమస్య తీరే వరకు